श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधव तीर्थगुरुभ्यो नमः। हरि ओम। ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ ಸಿರಿ ನಿಲಯನ ಗುಣಗಳ ತಿಳಿದು ಭಜಿಸುವುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ. ಸೋಚಿತ ಕರ್ಮಗಳ ಆಚರಿಸುತ್ತ ಬಲು ನೀಚರಲಿ ಹೋಗಿ ಯಾಚಿಸದೆ ಖೇಚರವಾಹ ಚರಾಚರ ಬಂಧಕ ಮೋಚಕ ನಹುದೆಂದು ಯೋಚಿಸುತ್ತಿಪ್ಪುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ. కాశీ విశ్వనాథుని క్షేత్రమునందు బిందు మాధవుని సన్నిధానంలో గంగానది తీరంలో గత 8 రోజుల నుండి మనము వ్యాస సాహిత్యము దాస సాహిత్య జ్ఞాన యజ్ఞాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు ఉదయం 9వ రోజు వ్యాస సాహిత్యం యొక్క గీతాసారోద్ధార గ్రంథం మంగళమైనది, ప్రవచనమైనది. ఈరోజు సాయంత్రము దాస సాహిత్య జ్ఞానయజ్ఞ మంగళము ఇప్పుడు జరుగుతుంది. నేను మొదటి రోజే చెప్పినట్లుగా ఒక సాధకునికి వ్యాస సాహిత్యము దాస సాహిత్యము రెండూ కూడా రెండు కన్నులలాగా, రెండు కన్నులు చేరితే దృష్టి ఎలా ఏర్పడుతుందో అందరికీ తెలిసినట్లుగా ఒక కన్ను కన్ను కాదు, ఒక కొడుకు కొడుకు కాదు అని. కాబట్టి మనము ఈ ఒక సాధకుడైనటువంటి వాడు వ్యాస సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి, దాస సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. అందుకే పెద్దలు అన్నారు, సుధా ఓది పదా ఓదు, పదా ఓది సుధా ఓదు. పద అంటే పదమని కాదు, పద ಅಂದರೆ పూర్వకాలంలో నామ సంకీర్తన పదము అని చెప్పేవాడు. పద అంటే దాస సాహిత్యం చదివి సుధాని చదువు, సుధాని చదివి దాస సాహిత్యాన్ని చదువు. అప్పుడు నీకు సుధా బాగా అర్థమవుతుంది, దాస సాహిత్యము బాగా అర్థమవుతుంది. కాబట్టి రెండు చదివితేనే ఒక వ్యక్తికి పరిపూర్ణత, విద్య యందు పరిపూర్ణత వస్తుంది. కాబట్టి ఆ ఒక్క దృష్టితో ఏవి చెప్పాలి విషయము అన్నప్పుడు ఒకటి వ్యాస సాహిత్యము, ఇంకొకటి దాస సాహిత్యము అనేటటువంటి ఆ విధంగా పెట్టుకోవడం జరిగింది. దాస సాహిత్యంలో మేరు కృతి అయినటువంటి హరికథామృత సారాన్ని జగన్నాథదాసుల వారు రచించారు. దాదాపు 1000 పద్యాలు ఉన్నటువంటి హరికథామృత సారాన్ని జగన్నాథదాసులు దానిని కండెన్స్ చేసి 27 పద్యాలలో ఫలవిదు బాళదుదకే అని హరికథామృత సారంగా సారభూతంగా ఫలవిదు బాళదుదకే రచించి ఇచ్చారు.
ఆ ఫలవిదు బాళదుదకే గ్రంథాన్ని మనం 8 రోజులుగా చెప్పుకుంటూ వచ్చాము. ఈరోజు మంగళోపన్యాసానికి 3 పద్యములు ఉన్నాయి. ఆ 3 పద్యాలను మనం పూర్తి చేసుకొని ఈ దాస సాహిత్య ప్రవచన వాక్కుసుమాలను ఆ భగవంతుని పాదార విందములకు సమర్పిస్తే ఈ రోజుతో మన జ్ఞానయజ్ఞ కార్యక్రమము ముగుస్తుంది. నిన్నటి రోజున మనము ఫలవిదు బాళదుదకే ಎಂದು ಪವನ ಮತಾನುಗವ ನಾನ ಅಹುದೆಂದು ಅವನಿಯೊಳಗೆ ಸತ್ಕವಿಜನರ ಭವನಗಳಲ್ಲಿ ಪ್ರತಿ ದಿವಸದಿ ಸುಕಥಾ ಶ್ರವಣ ಮಾಡುತ್ತ ಪ್ರವರನಾಗುವುದೇ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. నేను మాధుణ్ణి మధ్వ మతానుయాయిని అని గర్వంగా సగర్వంగా నీవు చెప్పుకోవడమే కాదు, దానికి తగినట్లుగా నీ జీవితాన్ని మలచుకో, జీవితాన్ని సాగించు. మాధ్యుడిగా పుట్టి మాధ్యుడిగా పెరిగి మాధ్యుడిగానే మనము మన దేహాన్ని త్యజించి పునః మళ్ళీ మనము మాధ్యులుగానే జన్మించాలి. అందుకే అన్నారు, బ్రహ్మాంతాగురవ సాక్షాదిష్టం దైవం శ్రియఃపతి ఆచార్య శ్రీమదాచార్యా సంతు మే జన్మజన్మని. మనకు జన్మజన్మలకు శ్రీమదాచార్యుల వారే మనకు ఆచార్యులుగా కావాలి అని అంటే మనం దుర్లభమైనటువంటి ఈ జన్మ వచ్చినందుకు ఈ జన్మను వ్యర్థం చేసుకోకుండా మళ్ళీ మాధ్వజన్మ వచ్చేదానికి మనం ఏమేమి చెయ్యాలో అవన్నీ మన సాధ్యమైనంత మేరకు శక్తి వంచన మేరకు ప్రయత్నం చేసి మనము ఈ జీవితాన్ని సాగిస్తే మళ్ళీ మనం మాధ్యులుగా పుడితే ఫలవిదు బాళదుదకే. ఈ జన్మ జీవించినందుకు బతికినందుకు ఈ జన్మ సార్థకం, లేదా అంటే వ్యర్థం. మనం ప్రమోషన్లో ఉండాలే కానీ డిమోషన్లో ఉండకూడదు. ఇప్పుడు పీక్లో ఉన్నాం ప్రమోషన్లో, ఇంకా పైకి వెళ్ళాలంతే. మళ్ళీ మనం కిందికి వస్తాము అంటే మళ్ళీ కుక్కలు నక్కలు పందులు ఈ జన్మలకు పోతాము అంటే ఎవరేం చేయలేరు. ఫలవిదు బాళదుదకే, ఫలమిది జీవించుటకు. మనం జీవించినందుకు ఈ జన్మలో మళ్ళీ పునర్జన్మ అంటూ తప్పదు. మనకు పునర్జన్మ ఉండనే ఉన్నది. ఆ పునర్జన్మ ఏదో జన్మ కాకుండా మళ్ళీ మాధ్యుడిగా జన్మ రావటమే ఇంతకాలం మనం జీవించిన దానికి ఫలము అని అదే చెబుతూ ఉన్నది ఫలవిదు బాళదుదకే. ఇక 25వ పద్యం. కారణ కార్యాంతర్గత అంశవతారావేశ విహిత సహజ ప్రేరక ಪ್ರೇರ್ಯಾಹ್ವಯ ಸರ್ವತ್ರ ವಿಕಾರವಿಲ್ಲದಲೆ ತೋರುವನೆಂಬುದೇ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. కారణ కార్యాంతర్గత. కారణము కార్యము. కారణం లేకుండా కార్యం జరగదు. కారణం ఉండాలి. కాబట్టి కార్యమునందు అంతర్గతుడైన అంశ అవతార ఆవేశ అంశవతారావేశ అని ఒకే పదం ఉన్నది. అంశ ప్లస్ అవతార ప్లస్ ఆవేశ. అంశ భగవంతుని అంశ, అవతారము ఆవేశము భగవంతుని ఆవేశము, విహిత ఇవన్నీ అంశము అవతారము ఆవేశము భగవంతుని అనేక రీతులైనటువంటి వాని వ్యక్తీకరణ అభివ్యక్తులైతే, ఇక విహిత సహజ ప్రేరక ప్రేర్యాహ్వయ సర్వత్ర వికారవిల్లదలే అనేక విధములైనటువంటి విభూతులతో, విహిత సహజ ప్రేరక ప్రేర్యాహ్వయ సర్వత్ర ఈ విభూతులతో వికారము లేకుండా భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తినా ఎన్ని రూపములు తాల్చినా ఏమి చేసినా వాడు ఏమాత్రము వికారము లేకుండా ఏకప్రకారంగా ఒకే రీతిగా తోరువనెంబుదే
వాడు ఒకే విధంగా మనకు కనబడతాడు అనేది తత్వం, జ్ఞానం. దానిని తెలుసుకొని దానిని మన జీవితంలో మనము అలవరుచుకోవటమే, అప్లై చేయటమే ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ. ఇక పరమాత్ముడు మొదట మనము చెప్పుకున్నట్లుగా భగవంతుని అవతారములకు, భగవంతుని రూపములకు, భగవంతుని గుణములకు భేదము లేదు. భగవంతుని నుండి అభిన్నమైనటువంటి అనంతమైనటువంటి అవతారములున్నాయి. అజాది అనంత రూపములు, విశ్వాది సహస్ర రూపములు, మత్స్యాది 10 రూపములు, కేశవాది 24 రూపములు, అజాది అనంత రూపములు. ఈ విధంగా భగవంతుడు ఎన్నెన్ని రూపాలను, అవతారాలను దాల్చినా వాని అవతారములకు భేదము లేదు, అభేదమున్నది ఒక్కడే. సవిశేష భేదం ఉంటుంది అంటారు దాన్ని. కృష్ణుడు రాముడు ఉన్నాడు, ఇద్దరు ఒకటే. అయితే వాడిని రాముడు అన్నారు, వీడిని కృష్ణుడు అన్నారు. ఎందుకు? రాముడు విల్లు బాణం పెట్టుకుంటాడు కాబట్టి, కృష్ణుడు పిల్లనగోయి నెమలి పింఛం పెట్టుకుంటాడు కాబట్టి. వేరే పెట్టుకున్నంత మాత్రాన వేరా అంటే వేరు కాదు, వేరు కాదా అంటే వేరు. రెండు మీరే మాట్లాడతారు కదా అంటే దానినే సవిశేషాభేదము అని శాస్త్రంలో చెప్తారు. మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే, ఇంటి యజమాని ఉన్నాడు, వాడు భార్యకు భర్త, కొడుక్కు తండ్రి, కోడలకు మామ, మనవడికి తాత, ఒకడే వ్యక్తి. వానికి ఇన్ని ఉన్నాయి కదా టైటిల్స్. తాత వేరు, నాన్న వేరు, భర్త వేరు అంటే కొంపలు మునిగిపోతాయి. కాబట్టి దీన్నే అలాగే నేను అర్థం కావడానికి చెప్తున్నానంతే. రాముడు వేరు, కృష్ణుడు వేరా అంటే వేరు, కాడా అంటే కాడు. ఇక్కడ నాన్న వేరు, భర్త వేరు, మన అంటే వేరా అంటే వేరు, వేరు కాదా అంటే వేరు. ఒకే వ్యక్తినే చూపించాలి. పాత్రలు వేరంతే. పాత్రలు వేరైనా దీన్నే మనం ఒకసారి ఏకపాత్రాభినయనం మనకు నటనలో ఒక భాగం ఉన్నది. ఒకడే అన్ని పాత్రలు చేస్తూ ఉంటాడు. ఒక్క ఇంటి యజమాని, ఒక ఇంటి గృహిణి తానే ఇన్ని పాత్రలను ఏకకాలంలో చేస్తూ ఉన్నప్పుడు, తల్లిగా ఒక చోట ఉంటుంది, భార్యగా ఉంటుంది, ఒక చోట అక్కగా ఉంటుంది. ఇంటిలో అన్ని పనులు తెల్లవారు లేచినప్పటి నుండి రాత్రి దాకా ఎన్ని రకాలైనటువంటి పాత్రలను ఆమె సమర్థవంతంగా ఒక స్త్రీ పోషిస్తూ ఉన్నది. ఒక గృహిణినే, ఒక పురుషుడే ఇన్ని పాత్రలను వీడు అల్పమైనటువంటి శక్తితో, సామర్థ్యాలతో ఇన్ని పోషిస్తూ ఉంటే, సర్వసమర్థుడైనటువంటి జగన్నాథుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి అఘటనాఘటన సమర్థుడైనటువంటి అచింత్యాద్భుత శక్తి సంపన్నుడైనటువంటి భగవంతుడు ఎన్ని పాత్రలు పోషించగలడు, ఏమైనా చేయగలడు, ఏమైనా చెయ్యకుండా ఉండగలడు. అది భగవంతుని లీల. కాబట్టి ఇన్ని అవతారాలు ఉన్నాయి. హరికథామృత సారమునందు విభూతి సంధి అని ఉన్నది. అంటే విభూతి అని నేను ఎప్పుడూ చెప్పినాను. అంటే విశేషంగా, భూతి అంటే ఉండడం. విశేషంగా భగవంతుని సన్నిధానం ఉన్న చోట అక్కడ విశేషంగా ఏదో ఒక ప్రత్యేకత కనబడుతుంది, చెడు కానీ మంచి కానీ. కాబట్టి ఈ లోకంలో మనకు కొంతమంది ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీస్ కనబడుతూ ఉంటారు. పొడవుగా ఉంటాడు, 8 అడుగులు ఉంటాడు వాడు, వరల్డ్లో టాలెస్ట్ మ్యాన్ అని. మరి కొంచెం చిన్న వరల్డ్లో స్మాలెస్ట్ మ్యాన్ అని. అలా ఉండడానికి కూడా ఎక్స్ట్రాడినరీ, నార్మల్గా ఉండరు వాళ్ళు. ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ కూడా అక్కడ భగవంతుని విశేషమైనటువంటి ఒక విభూతి ఉంటే తప్ప ఆ ఎక్స్ట్రాడినరీ అనేటటువంటిది రాదు. అదే విభూతి. జగన్నాథదాసుల వారు హరికథామృత సారమునందు విభూతి సంధిని రచిస్తూ భగవంతుని యొక్క విభూతులు ఎక్కడెక్కడున్నాయి అని చెప్పుకుంటూ వచ్చారు. 10 రకములైనటువంటి విభూతులు ఉన్నాయట భగవంతునివి. నీత సాధారణ విశేష సజాతి నైజ అహిత సహజ విజాతి
ఖండాఖండ బగెಗಳ నరితు బుధరింద అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. శ్రీ తరుణి వల్లభన పరమ విభూతి రూప ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ಈ ತೆರದಿ ಚಿಂತಿಸುತ್ತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜ ಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡ ಖಂಡ ಬಗೆಗಳ ಅರಿತು బుధరింద. శ్రీ తరుణి వల్లభన అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు. శ్రీ తరుణి వల్లభన, తరుణి అంటే లక్ష్మీదేవి, వల్లభుడు అంటే పతి. ఆ లక్ష్మీపతి యొక్క పరమ విభూతి రూపములు, అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాని విభూతి రూపములను కండల్లి ఎక్కడెక్కడ నీవు చూస్తావో ఈ తెరది అంటే నేను ముందు చెబుతున్నటువంటి నీత విశేష సజాని ఈ తెరది నేను కింద చెప్పే విధంగా ఎక్కడెక్కడ నీవు చూస్తావో ఆ విధంగా నైజ విభూతి చూచినప్పుడు నైజ విభూతి, సహజ విభూతి చూచినట్టు ఆ విభూతిని, ఆ విభూతులను చింతిసుత అంటే మనస్సునందు నీవు భగవంతుని ఆ విశేషమైనటువంటి అస్తిత్వాన్ని వాని యొక్క ఉండటాన్ని నీవు మనస్సులో ధ్యానించు. చింతిసుత మనదలి మనస్సులో ధ్యానం చేస్తూ నోడు సంభ్రమది సంతోషంగా చూచి ఆనందించు, సంభ్రమంగా చూడు. ఎలా ఇక్కడ మనము గంగా ఆరతి జరిగితే పొద్దున తెల్లవారుజామున 5కైనా సాయంత్రం 6కైనా ఎంతమంది యువతులు అందరూ కూడా ఎంత ఉత్సాహంగా సంభ్రమంగా ఒక పెద్ద రోజు నిత్యోత్సవంగా చూస్తూ ఉంటారు. అలా నీవు చూడి ఒక భక్తుడిగా ఉండి చూసి సంతోషించు. ఆ 10 విభూతులు ఏమి? నీత విభూతి అంటే నీత అంటే ఎలా చెప్పాలంటే నీత అంటే ఖచ్చితంగా ఇదే మస్ట్ అండ్ షుడ్ అన్నట్లుగా నీత విభూతి. నిత్య ముక్తురాలైనటువంటి లక్ష్మీదేవి యందు నీత విభూతి ఉన్నది. లక్ష్మీదేవి నిత్య ముక్తురాలు. ఆమెకు ముక్తుడు అని ఎప్పుడంటారంటే ఏదైనా బంధాలు ఉంటే ఆ బంధముల నుండి వాడు బయటపడితే వాణ్ణి ముక్తుడు అంటారు. బ్రహ్మ మొదలుకొని మనందరము బంధితులము, సంసార బంధితులము. ఈ బంధముల నుండి మనము విడుదల పొందితే వాడు ముక్తుడు. బంధమే లేనప్పుడు ముక్తి అనేటటువంటిది రాదు. కాబట్టి నిత్యముక్తుడు. నిత్యముక్తురాలైనటువంటి లక్ష్మీదేవి యందు నీత విభూతి. సాధారణ విభూతి మిశ్ర జ్ఞానము కలిగినటువంటి నిత్య సంసారులందు. ఈ నిత్య సంసారులు ఎలాగా అంటే వాళ్లకు భగవంతుని పట్ల నిశ్చయమైనటువంటి జ్ఞానం ఉండదు. హరిసర్వోత్తముడు అనేటటువంటి మాధ్వ విద్వాంసుని ప్రవచనం విన్నప్పుడు హరిసర్వోత్తముడు, జై హరిసర్వోత్తముడు, వాయుజీవోత్తమ అని అరుస్తారు. తర్వాత ఇంకో దేవాలయానికి వెళ్తారు. అక్కడ ఒక అద్వైత పండితుడు చెప్తూ ఉన్నప్పుడు లేదు జగత్తు మిథ్య, బ్రహ్మ ఒకటే సత్య అంటే దానికి జై అంటాడు. ఇంకొక చోట వెళ్తాడు, నా కోరికలు తీరుతాయి, సాయిబాబా దగ్గరికి వెళితే కోరికలు తీరిందా, జై సాయిబాబా, జై సాయిరామ్ అయిపోతుంది. అయోధ్యకి వెళ్తాడు, అక్కడ జై శ్రీరామ్ అంటాడు. వానికి నిలకడ ఉండదు, అన్నింటా సంశయమే. ఆ సంశయంతో ఎక్కడ పడితే గాలివాటుగా ఎలా పడితే అలా పోతూ ఉంటాడు. అది వాళ్ళలో సాధారణ విభూతి. ఇక విశేష విభూతి నవగ్రహ దేవతలందు, అశ్విని మొదలైనటువంటి నక్షత్రాలందు, ఇక రుజుగణస్థులైనటువంటి బ్రహ్మాదులను వదలి రుద్రాది దేవ గంధర్వ వరకు ఉండేటటువంటి దేవతలందు తారతమ్యానుసారంగా వీళ్ళందరూ విశేష విభూతి ఉంటుంది. ఇక సజాతి విభూతి ఒకే సమీచీనమైనటువంటి జ్ఞానముతో సజాతీయులు అంటే ఒకే జాతి వారు, ఒకే వర్గమైనటువంటి దేవ గంధర్వులు మొదలుకొని తృణాంత పర్యంతము ముక్తియోగ్య జీవుల వరకు
వాళ్ళలో ఈ సజాతి విభూతి ఉంటుంది. అభ్యాగతులు, అతిథి, సన్యాసి, వానప్రస్థాశ్రమి, గృహస్థాశ్రమి, బ్రహ్మచారి, రాజు, తర్వాత పరజనులు, వీళ్ళలో. ఇక నైజ విభూతి ఆయా జీవుల స్వరూపములలో ఉన్నటువంటి భగవంతుని రూపము విభూతి రూపము. అహిత విభూతి అంటే ప్రతిమయందు, గోవు యందు, తులసి యందు, అశ్వత్థ వృక్షములందు ఉండేటటువంటివి అహిత విభూతి. సహజ విభూతి శాలిగ్రామము, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, యోగము, కరణము, తిథి, పౌర్ణిమ, అమావాస్య, దశమి, ద్వాదశి, సంక్రమణము, వీటి యందు సహజ విభూతి ఉంటుంది. విజాతి విభూతి తమోయోగ్య జీవులందు, ఖండ విభూతి అర్జునాదుల యందు, అఖండ విభూతి బ్రహ్మాది రుజుగణస్థులందు. ఈ ప్రకారంగా దశ విభూతులను చెబుతూ ఉన్నారు. ఇక్కడ అదే అంటూ ఉన్నారు, కారణ కార్యాంతర్గత అంశ అవతార ఆవేశ కారణమునందు ఉన్నాడు భగవంతుడు, కార్యమునందు ఉన్నాడు. ఇక్కడ కారణము అంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటి? ఒక కార్యం కావాలంటే కారణం ఉండాలి. కారణము లేకుండా కార్యం ఉండదు, కార్యం లేకుండా కారణం ఉండదు. ఇక్కడ మనమందరూ కాశీకి వచ్చాము, వచ్చి ఇక్కడ 9 రోజులు గర్భవాసాన్ని చేశాము, అయిపోయింది. ఇది కార్యము. ఈ రోజుతో 9 రాత్రులు అయిపోతాయి. కాశీ గర్భవాసం కార్యము ముగిసింది. కారణం ఏమిటి? ఇక్కడ 9 రోజులు గర్భవాసం చేస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదు అనేటటువంటి కారణము వలన ఇక్కడ మనం చేస్తున్నాం. అది కారణమైంది, ఇది కార్యమైంది. ఆ కారణంలోనూ భగవంతుడు కారణనామకుడై ఉంటాడు. ఈ కార్యమునందు కార్యనామక భగవంతుడు ఉంటాడు. అంశము భగవంతుని అంశ అంటారు. అంశ ఎందు ఉంటాడు. అవతారము రాముడు, కృష్ణుడు దానిలోనూ ఉంటాడు. ఆవేశము బలరాముని ఎందు శుక్లకేశావేశ అవతారము ఆవేశము. ఇలా భగవంతుని అనేకమైనటువంటి రూపములు ఈ అన్నింట యందు. తర్వాత విహిత సహజ విభూతులందు ఒకడు ప్రేరకుడు, ఒకడు ప్రేర్యుడు. ఒకడు ప్రేరకుడు అంటే ప్రేరణ ఇచ్చేటటువంటి వాడు ప్రేరకుడు. ఆ ప్రేరకుని యందు వాడు భగవంతుడు ఉండి ప్రేరణ ఇచ్చేటట్లుగా చేస్తాడు. ప్రేరక నామకుడై ప్రేరేపింపబడి ఉంటాడు, వాడు ప్రేర్యుడు. వాని యందు వీడు ప్రేరణ ఇస్తే వీడు ప్రేర్యుడవుతాడు. వీడు ఆ దానిని అంగీకరించాలి. ఇప్పుడు కాశీకి వెళదాము అని ఒకరు ప్రేరణ ఇచ్చారు, వాళ్ళలో ప్రేరకుడిగా ఉండి ప్రేరణను చేశాడు వాళ్ళ చేత. మనకు వాళ్ళు చెప్తున్నారు కదా పోదాము అని నేను ఆ ప్రేరకునికి, ఆ ప్రేరణకు నేను దాన్ని అంగీకరిస్తే నేను ప్రేరితుడనవుతాను. నేను ప్రేరితుడు కావాలి, దానిని ఒప్పుకొని ప్రేరియుడు కావాలంటే భగవంతుడు నాలో ఉండి దానిని ఒప్పుకొనేటట్లుగా చేస్తాడు ప్రేర్య నామకుడై. అందుకే అన్నారు ప్రేరక ప్రేర్యాహ్వయ. ఆహ్వయ అంటే నామములు. భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడో ఆయా పేర్లతోనే పిలువబడతాడు. అందుకే ఒకటే సూత్రము, తత్తన్నామక తద్రూప తద్వాచ్య తదంతర్యామి తద్భిన్నుడై. భగవంతుడు ఆయా పేర్లతో పిలువబడుతూ ఉంటారు. అదే మొన్న మీకు ఉదాహరణ చెప్పాను. హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ హైదరాబాదీలే. హైదరాబాదీలు అందరూ ఒకే హైదరాబాదీ పేరు పెట్టుకోరు, చాలా పేర్లు ఉంటాయి. వాళ్ళని ఏమంటాము, వాడు హైదరాబాదీ, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి. అలాగే భగవంతుడు ఎక్కడుంటే అక్కడ అదే పేరుతోనే వాడు పిలువబడతాడు, అదే ఆకారంలో ఉంటాడు. అంటే మీరు భగవంతుణ్ణి ఉపాసన చెయ్యటానికి భగవంతుడు మనకు చాలా సులభ మార్గం ఏర్పరిచాడు. అంతా అయ్యా నేను ఇంత సులభంగా నేను ఉన్నాను, మీరు నన్ను ధ్యానించండి అంతే, ఎక్కడ పడితే. అందుకే అన్నారు, ಅಲ್ಲಿ ನೋಡಲು ರಾಮ ಇಲ್ಲಿ ನೋಡಲು ರಾಮ ಎಲ್ಲೆಲ್ಲಿ ನೋಡಿದರೆ ಅಲ್ಲೆಲ್ಲಿ ಶ್ರೀರಾಮ ಅವನಿಗೆ ಇವರಾಮ ಇವನಿಗೆ అవరామ. ఆ రాముడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అయితే అన్ని చోట్ల వ్యాపించి ఉన్న రాముడిని మనము చూడలేకపోతూ ఉన్నాం.
ఆ అన్ని చోట్ల నేను వ్యాపించి ఉన్నాను, నేను ఉన్నాను అనేటటువంటి జ్ఞానాన్ని మీరు పొందండి అని భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటే ఆయా రూపములలోనే ఉంటాడు. కాబట్టి అదే చెబుతూ ప్రేర్యాహ్వయ ఆయా పేర్లతో సర్వత్ర అన్ని చోట్ల, నీవు ఎక్కడెక్కడ రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఆ సర్వత్ర వికారవిల్లదలే, వికారం లేకుండా ఉంటాడు. అదొకటి వానిలో ఉన్నటువంటి విశేష గుణం ఏమిటి భగవంతునిది అంటే, వాడు ఎక్కడ ఉంటే వాడు ఏమాత్రం వికారం చెందడు. వాడు వికారం చెందకుండా వాని అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఉంటాడు వాడు. అది వానిలో ఉండేటువంటి గొప్పదనం. మనం అలా కాదు, ఎక్కడ వెళితే దాని ప్రభావానికి లోనైపోయి మనము మార్పు పొందుతూ ఉంటాం. అలా కాడు వాడు. వికారవిల్లదే. వికారం ఉంటే వాడు భగవంతుడు కాదు. వికారం ఎప్పుడు వస్తుంది? ప్రకృతి గుణము ఉంటే, ప్రకృతి గుణ సంబంధం ఉంటే వికారం వస్తుంది, లేకపోతే వికారం రాదు. వాడు ప్రకృతి సంబంధము లేనటువంటి అప్రాకృతుడు కాబట్టి, వాడు ప్రకృతి సంబంధం ఉన్నటువంటి గుణములో ఉన్నా, ప్రకృతిలోనే ఉన్నా, వానిలో ఏ వికారము ఉండకుండా ఉండటం అనేటటువంటిదే భగవత్తత్వము. వికారము లేకుండా మనకు కనబడుతూ ఉంటాడు. తోరువనెంబుదే, వాడు వికారము లేకుండా ఏ వస్తువులో ఉన్నా అన్ని చోట్ల ఉండి మనకు వాడు దర్శనమిస్తాడు కదా అని తెలుసుకొనుటయే, ఆ జ్ఞానాన్ని సంపాదించుకొనుటయే ఫలవిదు బాళదుదకే. మనకు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేటటువంటి జ్ఞానము సర్వకాల సర్వావస్థలయందు సదా ఉన్నట్లయితే మనకేమవుతుంది? అప్పుడు దేన్ని చూసినా దేని పట్ల కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ ఏదీ రాదు మనకు. ఒకే సమస్థితిలో ఉంటాం. అందుకే అన్నారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శిన. పండితులు అంటే జ్ఞానులు, దర్శనము కలిగినటువంటి వారు. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసాన్ని తినేటటువంటి చండాలుడి యందు ఉన్నటువంటి భగవంతుణ్ణి సమానంగా చూస్తారు. ఎందుకు? ఈ ఉత్తమధిష్టానమైన నీచధిష్టానమైన దానిలో ఉన్న భగవంతుణ్ణి సమానంగా చూస్తారంటే వానిలో ఏ వికారము లేకుండా బ్రాహ్మణులో ఉన్నటువంటి భగవంతుడు, కుక్క మాంసాన్ని తినేటటువంటి వానిలో ఉన్న భగవంతుడు ఒక్కడే ఉంటాడు కాబట్టి, వికారం లేకుండా ఉంటాడు కాబట్టి వాణ్ణి సమానంగా చూస్తారు పండితులు. అదే వికారము లేకుండా ఉండటం అనేటటువంటిదే భగవత్తత్వం. అయితే ఏనుగు బ్రాహ్మణుడు, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, కుక్క మాంసాన్ని తినేటటువంటి వాడు ఇద్దరు ఒకటేనా అంటే అక్కడ భేదం ఉన్నది. అధిష్టానానికి భేదం ఉన్నది, అధిష్టానానికి వికారం ఉన్నది. అధిష్టానగతమైనటువంటి భగవంతునికి వికారము లేదు. అది వాని గొప్పదనం. ఇది తత్వము. దీనిని మనం తెలుసుకోవాలి. అందుకే ఏవం కారణ కార్యాఖ్యం సమస్తం హరిమేవతు భాగవతం చెబుతూ ఉన్నది. అయ్యా, ఈ రీతిగా కారణమైన కార్యమైన అన్నీయూ భగవంతుడే. మళ్ళీ అంతయు నీవే శ్రీహరి పుండరీకాక్ష. ఆయన అన్నమాచార్యుల వారు ఎలా రచించారో, వాళ్ళు ఎంత జ్ఞానంతో ఆ మాట అంతయు నీవే శ్రీహరి పుండరీకాక్ష. అన్నీ వాడైనప్పుడు వాణ్ణి మనము తెలుసుకోలేకుండా పోతున్నందుకు మనము ఎంత అవివేకులము, అజ్ఞానులమనే మనం అర్థం చేసుకోవాలి. ఇక కార్యకారణ స్థైక దర్శనం పటతంతువతు. కార్యము కారణము ఒకే చోటు ఉంటుంది, అయితే మనకు తెలియటం లేదు. అదే పటతంతువతు. ఇప్పుడు ఇది వస్త్రం, ఇది కార్యం. వస్త్రము అనేటటువంటిది కార్యం. దీనిలో ఉన్నటువంటి దారాలు ఉన్నాయి, తంతువులు, అది కారణం. దీనిలో ఈ వస్త్రము అనేటటువంటి కార్యానికి కారణము తంతువులు. కారణము ఇక్కడే ఉన్నది, కార్యము ఇక్కడే ఉన్నది, తంతువులు ఇక్కడే ఉన్నాయి. ఆ తంతువులన్నీ కలిసి వస్త్రమైనటువంటి కార్యము ఉన్నది. కాబట్టి రెండూ ఒకే చోట ఉంటూ ఉన్నది. కారణంలో
ఇక్కడే ఉన్నది, కార్యం ఉన్నది. కారణంలో ఉన్నటువంటి భగవంతుడు కారణనామక భగవంతుడు, కార్యనామక భగవంతుడు ఒకే చోట కనిపిస్తూ ఉన్నాడు. మనకు భావాద్వైతము, క్రియాద్వైతము, ద్రవ్యాద్వైతము అని ద్వైతంలో అద్వైతత్రయం చెప్తారు. ఆ అద్వైతత్రయం చెప్పేటప్పుడు ఈ భావాద్వైత ప్రసంగంలో ఇది చెబుతారు. ఈ కారణ కార్యములలో ఉండేటటువంటి రెండు భగవద్రూపములు ఒక్కటే అని చెబుతున్నారు. ఇక అంతర్గత రూపములు ఒకట అంటే అనంతములు. ఎందుకంటే అనంత జీవరాశులు ఉన్నాయి. నానా ప్రాణ్యాది సంస్థశ్చ విభూతిరితి శబ్దిత. అన్ని ప్రాణులందు ఉండేటటువంటి కొన్ని అంశరూపములందు వాసుదేవాది రూపములు, సాక్షాత్ అంశ లేదా అభిన్నమైనటువంటి అంశలు, బ్రహ్మాదులందు ఉండేటటువంటి రూపములు, భగవంతుని రూపములు భిన్నాంశములు, సాక్షాత్